ఎందుకు అది కనపట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు విమర్శ చేయండి, పాయింట్ ఉన్న చోట విమర్శ చేయండి. ఇవాళ మనకు 5 నెలల్లో రకరకాల సమస్యల మధ్యలో రీఆర్గనైజేషన్ జరిగింది. కొత్త రాష్ట్రం 1000 కోట్లు అయితే ఏదైతే అన్నారో అది కూడా రాలేదు కండి. అది ఉండండి అన్నారు. మోడీ గారు అక్కడికి వచ్చారు, చూశారు, ఆయన అన్నారు. అంటంలో ఒక 400-500 కోట్లు రిలీజ్ చేస్తున్నామన్నారు, ఇంకా మిగతాది రిలీజ్ చేయాలన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని తప్పుబట్టి చంద్రబాబు నాయుడు గారు విదేశీ యాత్రలకి దీనికి ముడి పెడదాం మనం. ఇవి ప్యారలల్ యాక్టివిటీస్ అండి. మన రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ పర్సూ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు కేంద్రంతో పర్సూ చేస్తారు. వాళ్ళు ఇది జరిగితేనే మనం నెక్స్ట్ పని చేద్దామా? ఇక్కడ సైమల్టేనియస్గా 10-15 పనులు జరగాలి. మన స్టేట్కి సెంటర్ నుంచి ఏమేమి రావాలో తెచ్చుకోవడంలో 25 మంది ఎంపీలు ఎలా పనిచేస్తారో అలాగే మరి పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకురావాలి. అది తీసుకొస్తున్నామన్న సంగతి ప్రపంచానికి చెప్పాలి. అక్కడి నుంచి వాళ్ళని కన్విన్స్ చేసి ఎఫ్డిఐల రూపంలోనో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రూపంలోనో, జేవీల రూపంలోనో, కొత్త కంపెనీల రూపంలోనో మనం తెచ్చుకోగలగాలి. తెచ్చుకుంటేనే మనకు ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని డెవలప్ చేయగలం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయగలం. తద్వారా కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డే 1 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి 1,00,000 మందికి ఉద్యోగాలు అయితే రావు. ఎలా వస్తాయో చెవిరెడ్డి గారు చెప్పాలి. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేస్తున్నామా లేదా? ఇట్ మే టేక్ 6 months, ఇట్ మే టేక్ 1 year, ఇట్ మే టేక్ 2 years. కానీ మన ఎఫర్ట్ ఆ డైరెక్షన్లో ఉందా లేదా అన్న దాన్నే క్వశ్చన్ చేయండి మీరు. అంతేగాని లేదు మీరు మాట్లాడుతూ మనీ లాండరింగ్ అన్నారు. ₹1 కోటి పెట్టి 18 మంది అధికార బృందం విదేశీ పర్యటన చేస్తే అది మీకు మనీ లాండరింగ్గా కనిపిస్తే, మనీ లాండరింగ్ కోసమే వీళ్ళు బయటికి వెళ్ళారని అనిపిస్తే, అంతకంటే అవివేకమైన స్టేట్మెంట్ ఇంకొకటి ఉన్నదండి. విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, మీరు అది కాదు విమర్శించాల్సింది. మనం అన్నాం రైతు రుణమాఫీ అన్నాం. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తాము అన్నాం. దానికి 1.5 lakhs క్యాప్ పెట్టాం. దాన్ని మాట్లాడి దానికి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, మేము ప్రజలకు చెప్పుకుంటాం. మీరు అడగాల్సిన బాధ్యత మీకుంది. ఇంత 5 నెలలు అయిందంటే మీరు ఎందుకు ఇవ్వలేదు అనండి. ఈ రేపు 30వ తారీఖున 5వ తారీఖున ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తున్నాం. 32 లక్షల మందికి జీరో బ్యాలెన్స్ తీసుకొస్తాం. తుఫాన్ వచ్చింది. అధికారిక లెక్కలకు ఒక మాట, అధికారిక లెక్కల ప్రకారం 3 లక్షల హెక్టార్ల పంట నష్టపోయిందని అధికారికంగా చెప్పారు. 3,06,000 హెక్టార్ల పంట 50% నష్టపోయిందని అధికారులు ఇచ్చారు. ఈ 6,07,000 హెక్టార్ల పంట నష్టం జరిగితే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తాను, మీరు ₹1 కూడా కట్టద్దండి, రుణమాఫీ చేస్తానని చెప్పడంతో ఒక రైతు కూడా కట్టకపోవడంతో వాళ్ళు రావాల్సిన బీమా కూడా వాళ్ళకి అందకపోతే ఈ 6,07,000 హెక్టార్లకు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన వాళ్ళ కట్టొద్దని చెప్పడం చేత వాళ్ళు రుణం కట్టకపోవడం, ఆ బీమా కూడా ఫెసిలిటీ రాకపోవడం, ఈ 6,07,000 హెక్టార్లకు ఒక్క హెక్టార్కైనా బీమా వచ్చిందా? అట బీమాను రాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అట రుణమాఫీ కాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తొలి సంతకంతో చేస్తానని చెప్పి ఈరోజు తప్పించుకుంటూ హుదుహు తుఫాను వల్ల 6 లక్షల హెక్టార్లు నష్టపోయింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 885 అడుగులు నీటి మట్టం, 850 భాస్కర్ రెడ్డి గారు సమాధానం ఏం చెప్తారో చూద్దాం. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. మనం సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సరే సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, నిన్న పార్లమెంట్ సమావేశాలు మనం చూస్తూ ఉన్నాం. బ్లాక్ మనీ విషయంలో, దాన్ని రాబట్టగల విషయంలో మీరు మొత్తం పార్లమెంట్ అందరినీ స్తంభింపుడు చేయడం అందరూ చూశారు. ఇక మరోవైపు చూస్తే సుప్రీంకోర్టు కోల్ స్కామ్ గురించి కూడా మీ ప్రభుత్వానికి చొరకలంటించిన విషయాన్ని మన్మోహన్ సింగ్ ని ఎందుకు ప్రశ్నించలేదంటూ అటువైపు కూడా ప్రశ్నించడం మనం చూస్తున్నాం. రెండు కాంట్రడిక్ట్గా లేవా? అలాగే బ్లాక్ మనీ ఏదైతే రాబట్టగల విషయంలో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో అది కేవలం 4 నెలలే అయింది, అది ఒక పెద్ద ప్రాసెస్. అలాగే ఇంటర్నేషనల్ సహకారం కూడా, అంటే విదేశీ సహకారం కూడా కావాలని మొన్న నరేంద్ర మోదీ మనం ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మీరు ఇంతగా రగడ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా సుఖేందర్ రెడ్డి గారు? ఒక నిమిషం, అందరికి కూడా నమస్కారం అండి. తర్వాత హరి గారు, సార్ మీరు డిస్కషన్ కండక్ట్ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మొదలు అందరితో మాట్లాడిపోయండి. సార్ చెప్పండి సార్. మీరు ఢిల్లీలో ఉన్నారు సార్. నేషనల్ అప్డేట్ మీ దగ్గర నుంచి రావాలి. ఫస్ట్ నెంబర్ 1 చెప్పండి సార్. ఆయన కూడా అవకాశం ఇవ్వాలి, రెక్టిఫై చేసుకోండి. తర్వాత నెంబర్ 1 ఏంటంటే మీరు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల విషయం చర్చించారు. సార్ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, రక్తపు బొట్టు అవసరం లేకుండా ప్రభుత్వాలను మార్చేటువంటి ఘనత మన ప్రజలది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్. రెండోది, మీరు నూతన పారిశ్రామిక విధానం ఇటు
తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా మనవి చేస్తూ ఉన్నాను. కాగితాల మీద పారిశ్రామిక విధానం ఉండొచ్చు కానీ ఆచరణలో వచ్చే వరకు మన సిస్టమ్స్, మన అధికార యంత్రాంగం నాట్ కోఆపరేటింగ్. ఎందుకనంటే ఇవాళ మనం ప్రభుత్వాలు మొత్తం కూడా అధికారుల మీద డిపెండ్ అయి ఉన్నాం. వాళ్ళు కూడా మనకున్నటువంటి పట్టుదల ఉత్సాహంగా ఉంటే తప్ప మనం చేసేటువంటి చట్టాలు కానీ విధానాలు కానీ ఖచ్చితంగా అమలు కావు. కాబట్టి మనం వాళ్ళని కూడా డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా మిత్రులు జగన్నాథ్ గారు చెప్పినారు, ఇప్పుడు ఆ సాంబశివరావు గారు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వచ్చి 6 మాసాలు అయ్యింది. 2 రాష్ట్రాలు విభజన అయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పంచుకోలేకపోతున్నాం. ఇంతవరకు ఎవరిది వాళ్ళను డివైడ్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. అదే అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్య పక్షం. ఇంత చిన్న పని, పైసా ఖర్చు లేనటువంటి పని అధికారుల విభజన. దీన్ని 6 మాసాల నుంచి చేసుకోలేకపోతున్నామంటే మన పారిశ్రామిక విధానాలని, కాగితాలను ఎవరిని ఇన్వైట్ చేసినా అది ఆచరణ సాధ్యంగా అనేటువంటి అంశాలను మనం ప్రజలను అటువైపు మళ్ళిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా స్టేట్ సబ్జెక్ట్ కదా సుఖేందర్. మూడోది మీరు చెప్పినారు సుఖేందర్ ఒక్క చిన్న విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో నేను నల్లధనాన్ని తెప్పిస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఇంతవరకు కూడా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయినారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తెప్పించి సిట్కిచ్చినటువంటి జాబితాను మాత్రమే ఇప్పటి వరకు ముందు పెడుతున్నారు తప్ప, అవి కూడా పేర్లు అంటే సరే దానికి శాస్త్రపరంగా లేకపోతే సాంకేతిక పరంగా బయలాటరల్ ఇష్యూస్ ఉన్నాయి, వివిధ దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి, వాటిని రివీల్ చేయడానికి ఇబ్బంది ఉండొచ్చు ప్రభుత్వానికి, దాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీని గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమమే తప్ప మరొకటి లేదు. తర్వాత కోల్ విషయంలో అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక జడ్జి ఏది అడిగినా సరే, ఎవరు పాత్ర ఉన్నా సరే, గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వమే సూత్రధారులను, పాత్రధారులను, దాంట్లో ఉన్నటువంటి అందరి మీద చర్యలు తీసుకోవడానికి సిబిఐకి అనుమతి ఇచ్చింది. సిబిఐ దాంట్లో పలు కోణాల నుంచి ప్రశ్నలు వేసినారు, చాలామందిని ప్రశ్నించినారు. ఇంకా ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళని ప్రశ్నించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. దాన్ని మనం ఎవరు కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో తప్పులు ఎవరు చేసినా ఎంత పెద్ద వాళ్ళైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు నల్లధనం విషయంలో కూడా మా పార్టీ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, అయ్యా మీరు ఇచ్చినటువంటి 100 రోజుల హామీ కాదు, ఇప్పుడు 6 మాసాలు అయిపోయింది, 180 రోజులు అయింది, మరి ఇంతవరకు ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కాబట్టి దాని మీద చేద్దామని నిన్న అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాము. ఆ అడ్జర్న్ మోషన్ మీదనే గొడవ జరిగింది. ఇవాళ చర్చకు అంగీకరించినారు, ఇవాళ చర్చిద్దాం. సుఖేందర్ రెడ్డి మీరే చెప్పారు, అది మీ పాలసీ, అది కొత్త విధానం కాదు అని బ్లాక్ మనీని రప్పించేది. 2 టర్మ్స్ యూపీఏ 2 టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం 100 రోజుల్లో ఇది ఆచరణకు సాధ్యమయ్యే విషయమేనంటారు. 100 రోజులు చెప్తే దాన్ని ఇంత పెద్ద రగడ చేయాలి. ఆచరణ సాధ్యం కాని విషయాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేయొద్దు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు కూడా ఆలోచన చేయాల్సి ఉండే, బీజేపీ పార్టీ కూడా ఆలోచన చేయాల్సి ఉండే. ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేని పని 100 రోజుల్లో ఎట్లా చేస్తామని అనుకుంటారు? ఎట్లా వాగ్దానం చేసినారు అంటే, మేము ఆరోపించేది కూడా ప్రజలను మోసం చేయడానికి 15 లక్షల కోట్లు వస్తున్నాయి, ప్రతి ఇంటికి 3 లక్షలు వస్తాయి కాబట్టి అని చెప్పి ఓట్లు దండుకోవడానికి ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని మేము ప్రశ్నిస్తున్నాం. శ్రీనివాసరావు చెప్పండి సార్. ఒక చిన్న విషయం అండి, తత్వం బోధపడాలంటే ఆ కుర్చీలో కూర్చోవాలండి. నిజంగా చెప్పాలంటే మిగతా మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో రకరకాల వాగ్దానాలు చేసినాయి. అదేం అదృష్టం తెలియదు కానీ మోడీ గారు ఒక్క వాగ్దానం కూడా చేయలేదు. వాగ్దానం చేయకుండా ప్రధానమంత్రి పదవిని అనుభవిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. కానీ ఒక్కటి వాగ్దాన రూపంలో కాకుండా ఒక మాట రూపంలో చెప్పింది మాత్రం ఇది, 100 రోజుల్లో తీసుకొస్తాను. ఇంకా ఆయనకి మిగతా బాధ్యతలు ఏం లేవు. ఈ రుణాల మాఫీలు, వ్యవహారాలు ఏమీ లేవు, ఉచితాలు ఏం పెట్టుకోలేదు. అదే చెబుతున్నాను, ఆ ఒక్కటి 100 రోజుల్లో తెస్తానది జనం అందరికి కూడా దాని మీద ఆశ ఉంటుంది. జనానికి లేకపోయినా కూడా దాంట్లో రకరకాల ఇబ్బందులు ఉన్నాయన్న సంగతి ఆ కుర్చీలో కూర్చుంటే కానీ తెలియండి. అందుకే విదేశాలతో సంబంధం ఉన్నటువంటి వ్యవహారాలు
అప్పటికి చెబుతున్నారు యూపీఏ గవర్నమెంట్లో దీంట్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ వ్యవహారాలు చికాకులు ఉన్నాయి, అందువల్ల మేము అన్నీ అనుకున్న విధంగా తేలేకపోయినామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు 2 టర్మ్స్లో చేశారు. కానీ అప్పుడు వీళ్ళు నిజంగా చెప్పాలంటే మాత్రం అది నేను మభ్యపెట్టారన్న మాట వాడిని, కానీ మొత్తం మాట చెప్పిన మాట మాత్రం వాస్తవం. 100 రోజులు తీసుకొస్తాం. 100 రోజులు ఎప్పుడూ అయిపోయినాయి. 100, 200 దాటిపోతున్నాయి, 300 కూడా అయిపోయినాయి. ఇంకా విదేశీ పర్యటనలు జరుగుతున్నాయి, కానీ నల్లధనం ఎక్కడ దాకా వచ్చిందంటే పార్లమెంట్ దాకా వచ్చింది అంతే. ఇంకా మీరు పెట్టినట్టు చర్చ జరుగుతుందో లేదు, చర్చ జరగడం మాత్రం సిద్ధం. ఇక దాని ఇక సత్యం విషయం అంటారు జరుగుతుంది, రచ్చ అయితే జరుగుతుంది. కానీ ఆ ఒక్కటి దాంట్లో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు చెబుతూనే ఉంది. యూపీఏ గవర్నమెంట్ వీళ్ళు వినిపించుకోకుండా కాదు ఇది మేము వస్తే చేయగలుగుతాం అని చెప్పిన మాట మాత్రం వాస్తవం. ఆ అనుకున్న మాట ఇంకా చేయొచ్చు వారు అన్నట్టుగా, ఇంకెవరైనా చెప్పినట్టుగా ఇంకొక 5 ఏళ్లలో తీసుకురావచ్చు. కానీ ఆ మాట 100 రోజుల్లో తెస్తామన్న మాట మాత్రం నిలబెట్టుకోలేని మాట మాత్రం వాస్తవం. గారు చెప్పండి సార్. స్పష్టంగా సరే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది పక్కన పెడదాం, ఇబ్బందులు ఉన్నాయి, అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయని. పార్లమెంట్లో జైట్లీ గారు కూడా చెప్పడం, ఒకసారి అడిగిన ఒక ప్రశ్నకు లేక చెప్పడం జరిగింది. మేము ఆ సుప్రీంకోర్టుకి ఇచ్చిన దీంట్లో మేము పేర్లన్నింటినీ బయట పెట్టలేము, అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి, ఏమి వాటిని ఉల్లంఘించలేము. ఒకవేళ అటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి. అంటే మరి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తికి ఇవన్నీ తెలియాలి కదండి. తెలియదా సార్? వన్ మూమెంట్ ఐఎమ్ నాట్ కంక్లూడెడ్. అది కాకుండా సరే వాగ్దానం చేయలేదని అన్నారు ఎవరు, శ్రీనివాస్ ఆయన అన్నది బ్రాడ్గా ఒకటి అన్నిటి కలిపి ఒకటే అన్నాడు. సరే గుజరాత్ బాగా అభివృద్ధి చెందిందని అందరూ అనుకుంటారు, దాంట్లో లొసుకులు కూడా బయటకు ఇప్పుడు బయటకు వస్తామని చూస్తాను. ఆయన అన్నదంటే నల్లధనం చేస్తాను, భారతదేశాన్ని మరొక గుజరాత్ లాగా అభివృద్ధి చేస్తారని స్పష్టంగా ఎక్కడ పోయినా చెప్పడం జరిగింది ఆయన. ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు ఎక్కడెక్కడ అట్టగా ఉన్నాయి ఇంతదాకా. మరి గుజరాత్లో ఒక రకమైన పారిశ్రామిక విప్లవం అన్నారు, తర్వాత ఎలక్ట్రిసిటీ విప్లవం అన్నారు, తర్వాత పాల విప్లవం అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూడే ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే స్టేట్ అఫైర్స్ కి అలాగే నేషనల్ అఫైర్స్ కి వచ్చేసరికి చాలా డిఫరెంట్. నేను ఒకటేనంటే అయినా కానీ నేను మోడీ గారిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఇట్స్ టూ షార్ట్ ఎ పీరియడ్. 6 నెలల పీరియడ్, ఇట్ ఈస్ టూ షార్ట్ ఎ పీరియడ్. ఎనీ గవర్నమెంట్ని బ్రహ్మాండం బదులు కొడతామంటే మనల్లో నాకు ఫన్నీగా అనిపిస్తుంటుంది. ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ 100 రోజుల ప్రణాళికను ఇస్తూ ఉంటాను. అని నువ్వు వచ్చి నీ కుర్చీ సర్దుకుంటానికే టైం సరిపోతుంది. 100 రోజులు ఏం చదివిస్తావండి నేను? సుఖేందర్ రెడ్డి గారు అదే. తర్వాత రెండవది నన్ను అడుగుతారనుకున్నాను, కాశ్మీర్లో చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ఈనాడు ఒకటి ఏంటంటే అక్కడ యువతలో ఒక మార్పు వచ్చింది, సీసా చేంజ్. అంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, సో మార్పు కోరుకుంటున్నారు. మార్పు లేదంటే ఈ ఉగ్రవాదంతో సాధించేం లేదు, అభివృద్ధి లేదు, ప్రాణ నష్టం తప్ప. తర్వాత ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు చాలా కార్యక్రమాలు చేపట్టారండి. దేశంలో అత్యంత పొడవైన టన్నల్ రైలు లైన్ ఒకటి, పరిశ్రమల స్థాపన అక్కడ, విరిగా ఫండింగ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే కాశ్మీర్ యువతలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసాయి అక్కడ. సరే మన్మోహన్ సింగ్ గారు ఆయన పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఇతర అంశాలు ఉన్నప్పుడు లేదా, అతను చేసిన పనులు ఇప్పుడు ఫలితాల్లో నేను డెఫినెట్గా ఈనాడు ఓటింగ్ శాతం పెరగటానికి, దానికి తోడు ఈనాడు మోడీ గారు ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి నాన్ కరప్ట్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఇవన్నీ కలిపి నేను అనుకుంటాను యువతలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది. ఆయన ఇంకో మాట అన్నారు, ముస్లిమ్స్ దేశభక్తులు, వాళ్ళందరినీ దేశద్రోహులుగా మనం ట్రీట్ చేయలేము అంటూ ఒక చాలా పెద్ద మాట అన్నాడు. అది నిజంగా చూస్తే బీజేపీ వర్షన్కి అది చాలా కాంట్రడిక్టెడ్. సుఖేందర్ రెడ్డి సో ఇవన్నీ ఒక ప్రైమ్ మినిస్టర్ నోట్లోంచి మాటలు వచ్చినప్పుడు డెఫినెట్గా యూత్ రెస్పాండ్ అవుతారు. అందుకనే ఇంత శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి సుఖేందర్ రెడ్డి గారు. సార్ ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే ఆచరణ సాధ్యంగా ఇప్పుడు బండారు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మోడీ గారు మిగతా అంశాల మీద ఎక్కడ కూడా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి ఈ 100 రోజుల్లో విఫలమైనారు, దాంట్లో ఎలాంటి అది. తర్వాత మన రాష్ట్రాలకు వచ్చినప్పుడు నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, నూతన పారిశ్రామిక విధానం తెలంగాణలో నిన్న శాసనసభలో పెట్టినారు. కానీ గత 6 మాసాల నుంచి చూస్తుంటే పరిపాలనలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అధికార యంత్రాంగంలో మనం ఒక సమూలమైనటువంటి మార్పుని తెచ్చి ప్రతి ఒక్కరు బాధ్యతను వహించే పద్ధతుల్లో మనం వాళ్ళను కాన్ఫిడెన్స్లో తీసుకోవడం, వాళ్ళు కూడా
ఈ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఒక తపన తీసుకొస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఓకే ఇటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఓకే విపరీతమైనటువంటి కరప్షన్ ఈ 6 మాసాల నుంచి బాగా పెరిగిపోయిందండి. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఒక బిల్డర్ చెప్తా ఉన్నాడు నిన్న, ఈ రకంగా 1000 రూపాయలకు అయ్యే పని వాళ్ళ 10,000 అడుగుతున్నారండి అనేటువంటి అభిప్రాయం. ఎందుకనంటే ఈ అధికార యంత్రాంగం ప్రాపర్గా ఇంకా సెటప్ కాకపోవడం, ఎవరు ఇష్టం ఉన్నోళ్ళు వాళ్ళు అక్కడ రేపు ఇక్కడ ఉంటామా అక్కడ చాలా ఉంటామా, ప్రాక్టికల్ ఇష్యూ మాట్లాడుతున్నారు సార్. చాలా ప్రాక్టికల్ ఇష్యూ మాట్లాడుతున్నారు. హరి గారు ముఖ్యంగా అధికారుల బదిలీలోనే ఒక సమయం పారిశ్రామిక విధానంలో మా జగన్నాథం గారు చెప్తా ఉన్నారు, 15 రోజుల్లో రాకపోతే ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చినట్టుగానే. మన మున్సిపాలిటీలలో దాంతో గ్రామ పంచాయతీలలో కూడా ఇళ్ళకి అదే ఉంటుంది, కానీ అది ఎక్కడ కూడా ఆచరణ చేయరు. మళ్ళీ అల్టిమేట్గా ఎవరి దగ్గరికి పోయినా, ఇప్పుడు ఏ బ్యాంకుకు పోయినా నీ పర్మిషన్ ఖచ్చితంగా అడుగుతారు. డీమ్డ్ టు బి యాక్సెప్ట్ అనేటువంటిది కానీ, డీమ్డ్ టు బి పర్మిషన్ అనేటువంటిది కానీ కాగితం రూపంలో ఉంటే తప్ప బ్యాంకర్లు కానీ మిగతా వివిధ శాఖలు కానీ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సుఖేందర్ గారు, నేను స్పష్టంగా చెప్పాను, పారిశ్రామిక విధానంలో సుఖేందర్ గారు ఖచ్చితంగా నేను అమలు చేయాలి. సుఖేందర్ నేను స్పష్టంగా చెప్పాను. నేను ఏమనంటే సుఖేందర్ గారు నాయుడు గారు, నేను ఇప్పుడే ఇంతకుముందు ఒక టీవీ స్క్రోలింగ్ చూశాను, 1,24,000 కోట్లు కొత్త రాజధానికని, తర్వాత ఇంకేదనుకొని ఆచరణలో కూడా సాధ్యమయ్యేటువంటి ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం మీద పెడితే వాళ్ళు దాన్ని కొంత ఎంతో చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం వచ్చే 5 సంవత్సరాలకు కావాల్సినటువంటి బడ్జెట్ అంతా కొత్త రాజధాని కొరకు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే అది సాధ్యమయ్యేదేనా, అది ఇచ్చేదేనా? ఇంతవరకు అధికారులను మనం బైఫర్కేట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. మనం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉండి లక్షలు ప్రజలను మనం సుఖేందర్ రెడ్డి గారు యాజ్ ఎ సీనియర్ పార్లమెంటేరియన్ పొలిటీషియన్ కూడా కొంత మొదలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని సరిదిద్దుకొని ఉన్న అంశాల మీద, కొత్త రాజధాని మీద ఇక్కడ ఈ కార్యక్రమాలను పూర్తి చేసి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం సరి అయినటువంటి. సార్ భాస్కర్ రెడ్డి గారు చెప్పిన సుఖేందర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్తున్నారు. చెప్పండి. రాజధాని సంపూర్ణంగా భూసేకరణ లేదు, ఇంకా పాలసీనే సెట్ కాలేదు. మీరేమో భూసేకరణ ఓ రకంగా చెప్తున్నారు, వాళ్ళు ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటామని చెప్తున్నారు. దాని మీద ఘర్షణలు, పంచాయతీ ఇవన్నీ ఉన్నాయి. వీటిని పరిష్కరించి దీన్ని సెట్ చేసుకొని వచ్చే సంవత్సరం మీరు ఆ పని చేస్తే బాగుండేది. వైఎస్ఆర్సీపీ భాస్కర్ రెడ్డి గారు చెప్పినా, సుఖేందర్ రెడ్డి గారు చెప్పినా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ పర్యటన కరెక్ట్ కాదు. చెప్పండి. రైతులకు రుణమాఫీ అనేటువంటి ఉరితాళ్లు మొదలు వాళ్ళకు కూడా ఇచ్చినారు, ఈ ప్రభుత్వాలు వేసుకునేటువంటి పని తెచ్చుకున్నారు. కాబట్టి వీళ్ళ ఆదాయాలు మొత్తం కూడా ఈ రైతు రుణమాఫీలకే పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు సంతోషంగా లేరు, ప్రభుత్వాలకు చేత కావట్లేదు. ఇన్ని సమస్యలు వదిలిపెట్టుకొని జపాన్కి పోయినా, సింగపూర్కి పోయినా, ఇంకెక్కడ పోయినా ఫలితం లేదు. మరొకటి చెప్పండి సాంసర్. సుఖేందర్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్ అండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఆయన ఎన్ని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారో, ఏ ఎలక్షన్లో ఆయన ఏమేం ప్రామిస్ చేశాడో, వాటిల్లో ఎన్ని ఫుల్ఫిల్ చేయగలిగాడో ఆయన వైట్ పేపర్ పబ్లిష్ చేయమనండి. లెట్ ఇస్ నాట్ బి హిపోక్రిటికల్. రెండోది పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఇండిపెండెంట్గా చేసే వర్క్ చాలా తక్కువ అండి. ఇండిపెండెంట్గా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ బట్టి చిన్న పనులు కార్యకర్తలు చేస్తారు, కానీ ఇండిపెండెంట్గా పార్లమెంట్లో అక్కడ పార్లమెంట్లో పాలసీస్ ఫ్రేమింగ్లో కానీ, దాంట్లో బిల్స్ పాసింగ్లో కానీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్సెప్ట్ ఎంపీ లాడ్స్ తప్ప వేరే అవకాశమే లేదండి. ఇట్ విల్ బి క్యారీడ్ ఆన్ త్రూ ది స్టేట్ గవర్నమెంట్స్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు వైట్ పేపర్ పబ్లిష్ చేయండి అనేది, ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ప్రభుత్వ పరంగా అడగండి మీరు. పొలిటీషియన్ లేదన్నా, యాజ్ ఎ పొలిటీషియన్ నేను వెళ్ళి ఓటు అడుగుతున్నప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను, అది ఎలా ఫుల్ఫిల్ అవుతుందో నాకు అర్థం కావసరం లేదా? ఫుల్ఫిల్ కానియని నేను మా తెనాల్లో ఇంకోటి ఏదో కట్టేస్తానంటే మీరు ఒప్పుకుంటారా? మరి అదే కదా ఇవాళ మనం క్వశ్చన్ అడుగుతుంది కూడా అదే కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పొలిటీషియన్ ఆల్వేస్ హ్యాస్ టు కీప్ ద హోప్స్ హై.
మనం నిరాశలో But not మనం the ఏమీ hype, sir. చేయలేము. Not the hype, sir. ఆ మార్జిన్ కూడా వస్తాను నేను, అక్కడ కూడా వస్తాను నేను, భాస్కర్ రెడ్డి గారు. అక్కడ కూడా వస్తాను నేను. మనం ఆశాభావంతో ప్రజానీకాన్ని ముందుకు నడపాలే కానీ మేమేమీ చేయలేము అనే వాతావరణంలో ఏ పొలిటీషియన్ పనిచేయలేడు. హౌఎవర్ మనం వాగ్దానం చేసిన దాని మీద మనం ప్రయత్నం చేసి మనం కొంతవరకన్నా ఫలితాలు తీసుకురాగలిగితే ఆ ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఏ ప్రజాస్వామ్యమైనా ఏ పొలిటీషియన్ అయినా ఈ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది, ఇదే జరగాలి. ప్రతిదీ 100% ఉంచాలి, వాళ్ళ నమ్మకాన్ని గట్టిపరచాలని మాత్రం సాంబశివరావు గారు చెప్తున్నారు. అదే ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారు. కానీ చెప్పండి, సాంబశివరావు గారు అడుగుతున్నా, ఎప్పుడు కూడా ఒక పార్టీకి ప్రజలు ఓటేశారంటే ఆ శాసనసభ్యుడు స్థానికంగా ఇచ్చిన హామీలను చూసో, పార్లమెంటు సభ్యుడు స్థానికంగా ప్రజల్లోకి దండం పెట్టి ఓటుకెళ్ళినప్పుడు ఇచ్చిన హామీలను చూసో ఓటేసేది చాలా తక్కువ ఉంటుంది. పార్టీ అధినాయకత్వం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చూసే ఎక్కువ మంది శాసనసభ్యుని పార్లమెంటు సభ్యుని పార్టీల ద్వారా గెలిపిస్తారు. ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయని గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని అడిగారు. పార్లమెంట్ సభ్యుడు తను గెలవచ్చు, కానీ తన పార్టీ ఇచ్చినటువంటి పార్టీ మీద నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఎందుకంటే పార్టీకి ఇది చేస్తున్నాము, ఈ పార్టీ వస్తే ఈ అమలు అవుతాయేమని. కాబట్టి వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హామీలను చూసి ప్రజలు ఓటేసేది చాలా తక్కువ శాతం. పార్టీ అధినాయకత్వం ఇచ్చే హామీలను చూసి, పార్టీ మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓటేస్తారు. వీళ్ళకి దానికి కూడా తేడా లేకుండా వ్యక్తిగా నువ్వు హామీలు ఇచ్చావా, నువ్వు అన్ని పూర్తి చేసావా, వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నారంటే వీళ్ళు నిరాశ ముఖ్యమంత్రి గారు చెవిరెడ్డి గారు నేనేమంటున్నానంటే సుఖేందర్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నేను తప్పు పట్టలేదు. ఈ నోస్ ద లిమిట్స్ అని చెప్తున్నాను. ఈ నోస్ ద లిమిట్స్ ఆఫ్ ద సిస్టమ్. మీరు పార్టీనే అన్నారు. సో మీ వైఎస్ఆర్ పార్టీని లేదంటే సుఖేందర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బైఫర్కేషన్ జరిగిపోయింది, ఇంతవరకు ఆఫీసర్లే బైఫర్కేట్ కాలేదు అంటున్నారు. మీ కాంట్రిబ్యూషన్ ఇన్ సాల్వింగ్ దట్ ప్రాబ్లం ఏంటో చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, డిలే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా డిలే చేస్తుంది. మీ కాంట్రిబ్యూషన్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం ఇదిగోనండి. మా పార్టీ వాళ్ళు మేము అడిగాము, ఇవాళ ప్రతిపక్ష పార్టీలను పాటించినటువంటి మీరు రాజధాని చెప్పిన నేను చూసుకొని డిసైడ్ చేశారు. మీరు స్వాగతిస్తాను ఈ నిర్ణయాన్ని. బట్ ఏంటంటే మీ పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ ఒక విధి విధానాలు లేక ఇతరులను కలుపుకొని పోక ఏకపక్షంగా నిరంకుశవాద కార్పొరేట్ సెక్టర్ చెప్పినట్టు తింటా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎలా మీకు సహకారం మీరు కోరితే కదా చేయడానికి కూడా. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారు, ఇతర దేశాలకు వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు. గతంలో కూడా పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పేసి. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుకు విదేశీయులు వచ్చేసి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన అధికారం పోయిన తర్వాత ఒక్కటి కూడా పెద్ద పరిస్థితి పెట్టుబడి పెట్టింది ఎక్కడ కనిపించట్లేదు. జరిగిన హోంవర్క్ అన్నగారు రోజుల్లో టీడీపీలోనే ఉన్నారు. ఇది ఫెయిర్ కాదు అని చెప్తున్నారు. మీరు 1000 కోట్ల 10,000 కోట్ల ప్రాజెక్ట్ చిన్న 100 కోట్ల చెప్పలేకుండా మీరు మాట్లాడితే ఎట్లా? మీరు ఎందుకు తీసుకురాలేదని చెప్తున్నారు చెప్పండి. ఏది మనం చూస్తున్నటువంటి ఈ గచ్చిబౌలి ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఏదో ఒక రోజున చంద్రబాబు నాయుడు గారు ఎవరితో మాట్లాడి ఎవరినో ఒప్పిస్తే 5-10 సంవత్సరాల తర్వాత వచ్చినాయి, అవునా కాదా? నేను ఒకటి చెప్తే ప్రయత్నం లేకుండా ఇది ఒక టెక్నాలజీ. నేను పారిశ్రామికంగా నేను చెప్తా ఉన్నాను. ఒక టెక్నాలజీని వాళ్ళకి అనువైన సర్కమ్స్ కూడా వచ్చారు, ఇక్కడ చేసుకుంటున్నారు. దట్ ఇస్ ద డిఫరెంట్ ఫ్రమ్ ఏమి మెయినంటే పారిశ్రామికంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కలుస్తారు. ఎప్పుడో చూసాను టోకలు కలుస్తారు. అంటే నేను వెళ్ళడం తప్పనట్లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వయం ఆయన వెళ్ళారు. కాకపోతే అంటే మొబిలైజేషన్లో దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో మనం ఫుల్ఫిల్ కావట్లేదు. దాన్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ఒక పర్యటనకి వెళ్ళాం, పైసలు వెళ్ళాం. ఇప్పుడు ఢిల్లీకే వెళ్తున్నారు బాబు గారు. ఆయన బాగా ఎఫర్ట్ చేస్తారు, మాకు కూడా తెలుసు. మమ్మల్ని కూడా ఎందుకంటే ఎంపీలు ఎమ్మడేసుకొని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళేవారు. సరే పోయిందంతా సక్సెస్ అవుతుందని మనం అనుకోకూడదు. మనం మన ప్రపోజల్ పెడతాము, ఎంత మేరకు తేగలిగాం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏమిటంటే గణనీయంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ మేరకు ఉపయోగపడతాయి, గణనీయంగా తీసినప్పుడు మాత్రమే హర్షిస్తాం. కానీ పరిస్థితి ఉంటుందంటారు.
నేను ఒకటే ముక్క చెప్పదలుచున్నానండి. సరే, రాజకీయ నాయకుల పర్యటనలు పెట్టండి, అసలు ఈ విదేశీ పర్యటనలు ఏదో సాధిస్తాం ప్రయత్నాలు చేయటం మంచిదే కానండి. మామూలుగా అధికారుల ప్రయత్నం, ఓ మంచి బ్రహ్మాండమైనటువంటి పోలీస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని పంపిస్తారు ఇక్కడికి, పెద్ద దేశానికి ట్రైనింగ్కి, పైగా మామూలు తిరగడానికి కూడా కాదు, అక్కడ అద్భుతంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఆయన వచ్చిన మరుక్షణమే ఆయన తీసుకెళ్ళి తూనికల కొలతల్లో వేస్తారు. ఎందుకు పంపించారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. కాబట్టి నేను తేలిగ్గా తీసేసి మాట్లాడుతున్నాను కండి. ఎప్పుడైనా సరే యూఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్, ప్రపంచానికి కాకపోవచ్చు, మనని దేనికి పంపించారు, మనం ఏం చేసామని వాళ్ళు కొన్నాళ్ళు వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎవరైతే పర్యటనలకు వెళ్తున్నారో వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితాలు సాధిస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ జగన్నాథ్ గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ సుఖేందర్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.